హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని షూట్స్పాట్. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి బ్రౌన్ రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్లో ఈరోజు ఫుడ్ తిని మీకు రివ్యూ ఇస్తాను. ఏం ఐటమ్స్ అనేది ఆల్రెడీ నేను ఈ బ్రౌన్ రెస్టారెంట్లో రివ్యూ చేశాను. ఫుడ్ చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చాను, ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకొక ఐటమ్ టేస్ట్ చేద్దామని వచ్చినాను. ఈరోజు ఏం ఐటమ్స్ తీసుకుంటాను, దాని ప్రైస్ ఎంత అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో చూసేవాళ్ళు వెంటనే లైక్ చేయండి, మనకు లైక్స్ ఇంపార్టెంట్. దీని పేరు బ్రౌన్ రెస్టారెంట్. ఇది మన కరకంబాడి రోడ్లో వస్తుంది. అంటే మనకు లీలామహల్ నుండి కరకంబాడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. దీని ల్యాండ్ మార్కు గెస్లైన్ డేస్, రామి గెస్లైన్ డేస్ ఆపోజిట్ వస్తుంది. దీంట్లో ఆల్రెడీ నేను ఫుడ్ తిన్నాను, టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. అంటే రీజనబుల్గా ఉంటాయి ప్రైస్ కూడా. కొన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ బాగుంటుంది, కొన్ని రెస్టారెంట్స్లో బాగుండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు ఇది. అందుకని మళ్ళీ వచ్చాను. ఈరోజు నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ మష్రూమ్ మంచూరియన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది చూసేదానికంతా చికెన్ 65 లాగుంది, అయితే ఇది వెజ్ మష్రూమ్ మంచూరియన్. చాలా బాగుంది చూసేదానికి. దీని కాస్ట్ మష్రూమ్ మంచూరియన్ 190 రూపీస్, 190 రూపాయలు. ఇద్దరు తినొచ్చు. ఇది బాగానే ఇచ్చినాడు క్వాంటిటీ. టేస్ట్ బాగుంది. బాగా మసాలా వేసి డీప్ ఫ్రై చేశాడు. కొద్దిగా జ్యూసీగా ఉంది, కొద్దిగా లోపల క్రంచీగా ఉంది. నేను మామూలుగా నాన్ వెజ్ వెజ్ రెండు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు నాన్ వెజ్జే తింటా ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి మధ్య మధ్యలో వెజ్ కూడా తీసుకుంటూ ఉంటాను. మనం రెస్టారెంట్స్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి. ఒక నాన్ వెజ్ కోసం అయితే రెస్టారెంట్కి వెళ్ళని అవసరం లేదు, ఎక్కడైనా దొరుకుతుంది. చాలా బాగుంది, ఇది రికమెండెడ్. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇది ఇద్దరు తినచ్చు. మీడియం బౌల్లో పెట్టారు. 2 పీసులు ఉన్నాయి దీంట్లో. 2 పీసెస్, ఒక ఎగ్ ఉంది. బాగా మసాలా వేసి బాగా క్రిస్పీగా చేశారు. అంటే మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ రాదు, కానీ ఇక్కడ మామూలుగా తిరుపతి రెస్టారెంట్స్తో పోల్చుకుంటే ఇది బాగుంటుంది. పీసులు కూడా బాగుంటాయి. కాకపోతే బిర్యానీ చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కడ తిన్నా కూడా హైదరాబాద్ టేస్ట్ అనేది రాదు. కాకపోతే బెటర్గా ఉంటుంది. ఒక రెస్టారెంట్ ఇంకో రెస్టారెంట్తో కంపేర్ చేసినప్పుడు వేరియేషన్స్ కనబడతాయి మనకు. ఇది ఉప్పు కారం సరిపోయింది. మసాలా బాగానే వేసినాడు. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, అక్కడక్కడ మసాలా తగులుతూ ఉంది. బాగుంది టేస్ట్ అయితే. చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్ 220 రూపాయలు, 220 రూపీస్ ఈ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ అన్నారు కానీ హైదరాబాద్ లాగా లేదు, మామూలుగా ఉంది. అయితే టేస్ట్ అయితే బాగుంది తినేదానికి. ఒక ఎగ్ కూడా పెట్టాడు. ఇది ఇద్దరు తినచ్చు అనమాట. మన క్వాంటిటీ బాగానే ఇచ్చినాడు, పీసులు కూడా బాగానే ఇచ్చినాడు పెద్దవిగా. రెస్టారెంట్ అంటే అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. దీని లుక్ ఈ మాదిరి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ మంది రారు ఈ రెస్టారెంట్కి, ఎందుకంటే చాలామందికి ఈ రెస్టారెంట్ తెలియదు. బయట గార్డెన్ వేసి ఉంటారు, చెట్లు, పూల చెట్లతో చాలా బాగుంటుంది. బయట పార్కింగ్ ప్లేస్ కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను బ్రౌన్ రెస్టారెంట్కి, బాగుంటుంది కాబట్టి ఫుడ్ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వీళ్ళ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో చూసేవాళ్ళు వెంటనే లైక్ చేయండి, మనకు లైక్స్ ఇంపార్టెంట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫుడ్ ఎలా ఉంది, మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ప్రైస్ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.